వీకెస్ట్ ఫీల్డింగ్ టీం ఏదైనా ఉందా అంటే పాకిస్తాన్. ఆల్మోస్ట్ క్యారీ అయినంత పని ప్లేయర్స్ మధ్యలో స్ట్రైట్ గా పక్కన వెళ్ళినా కూడా అది గ్యాప్ లోనే ఉంటది. తరతరాలుగా వస్తున్న ఆనవాయితీ అది. పోతే పోనే మ్యాచ్ అజీ బండి దగ్గర 10 కోట్లు వచ్చింది. అక్కడ సెకండ్ ఇచ్చినట్టు ఇచ్చి దొబ్బేద్దాం. వెళ్ళిపోతున్నారేంటి? ఎప్పుడు వచ్చినా ఇదే జరుగుద్ది అని చూపించారు టీమిండియా. అంత చక్కగా ఆడారని చెప్పాలి. ఏంట్రా సెకండ్ ఒకటి వెళ్తున్నారు? మనకు భయపడి పారిపోతున్నారన్నా. మ్యాచ్ రివ్యూలో మ్యాచ్ మేనేజ్మెంట్ ఏమైంది, ఏంటి ప్రాబ్లం? వాళ్ళు వచ్చి మాకు సెకండ్ వాళ్ళు లేదా నిన్ను డీపాట్ చేసి వాళ్ళకి స్పోర్ట్స్ రెస్పెక్ట్ అంటే తెలీదా? ఎక్కడైనా మీరు మారరా. ఇండియాలో చాలా మంది అమాయక ప్రజలు చనిపోయినప్పుడు రియాక్ట్ అయిన పద్ధతులు వాళ్ళని చాలా బాధ పెట్టాయి. అంతటితో ఆకుండా ఇండియాతో యుద్ధాలు గెలిచామని ర్యాలీలు చేసి ఇండియా ఆడవాళ్ళకు బొట్లు పెడుతున్న స్టోరీలు పెట్టి అప్పుడు మీరు కోల్పోయారు రియల్ స్పోర్ట్స్ మ్యాన్షిప్. ఇప్పుడు మ్యాచ్ జరుగుతున్నప్పుడు ఫైట్ జడ్స్ కూల్ చేసాం, గన్ సెలబ్రేషన్స్ ఓవర్ యాక్షన్ చేశారు. మీకు సెకండ్ అడిగే అర్హత లేదు. అవన్నీ విని మారిపోతే మేమెందుకు పాకిస్తాన్ టీం? మీరేం చేస్తారో తెలీదు. వాళ్ళు వచ్చి మాకు సారీ చెప్పాలి, లేదా $15 లక్షలు మీరు కంపోజిషన్ కింద ఇవ్వాలి, లేకపోతే మ్యాచ్ రావడం. మీరు మారరా. పెద్ద మాట అన్నాడు సార్.